ఇవాళ వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అసలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చేస్తున్న హరాచకాలు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. నిన్న బెయిల్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్లో గౌరవనీయులు పెద్దలు కోర్టు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు ఆ క్షణానికి అని చెప్పినందుకు నిన్న కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టలేకపోయినాం. రేపు హైదరాబాద్లో తప్పకుండా పెడతా అని చెప్పిన ఆ మాట ప్రకారం ఇవాళ పెడతా ఉన్నాను. పదే పదే నేను కొన్ని మీడియా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. బాజాబ్తు సంజయ్ సంజయ్ అంటే మావాడేమంటున్నా అంటే అరే నన్ను అనుకుంటారు జగిత్యాల సంజయ్ అన్నట్టు. సరే, జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. దీంతో పాటు మీకు ఒక చిన్న 1 మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న 3 మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. వెంకట్ ఫస్ట్